హాయ్ గైస్! ఈరోజు ఒక మంచి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ గోబీ ఫ్రైడ్ రైస్ స్ట్రీట్ స్టైల్ టేస్ట్‌తో ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. ముందుగా వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ మీ దాకా రావాలి అంటే కనిపిస్తున్న బెల్ ఐకాన్‌ని ఆన్ చేయండి. వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు పెద్ద సైజ్ కాలీఫ్లవర్ పీసెస్‌ని తీసుకొని దాంట్లోకి కొంచెం ఉప్పు, కారం, ధనియాల పొడి, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టేబుల్ స్పూన్స్ బైండింగ్ కోసం కార్న్ ఫ్లోర్ వేసుకొని మొత్తం కలిపి పక్కన పెట్టుకోవాలి. డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో ఫుల్ వీడియో లింక్ అయితే ఇచ్చానండి. ఒకసారి వెళ్లి ఫుల్ వీడియో టిప్స్‌తో సహా షేర్ చేసుకున్నాను. ఒకసారి వెళ్లి ఫాలో అవ్వండి. తప్పకుండా మీ అందరికీ యూజ్ అవుతుంది. ఇలా రెడీ చేసుకున్న గోబీ మొత్తాన్ని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇంకొక పాన్‌లోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిర్చి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర, కరివేపాకు వేసి ఒక హాఫ్ మినిట్ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ టమాటా సాస్, గ్రీన్ చిల్లీ సాస్ వేసుకొని హై ఫ్లేమ్ మీద టాస్ చేసుకోవాలి. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ పీసెస్ కూడా ఇందులో వేసుకొని మరీ సాఫ్ట్‌గా కుక్ చేసుకోకుండా ఆల్రెడీ రెడీ చేసుకున్న గోబీని కూడా ఇందులో వేసుకొని ఉప్పు, కారం, ధనియాల పొడి, కొంచెం హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్, అలాగే కొంచెం గరం మసాలా పొడి వేసుకొని హై ఫ్లేమ్ మీద ఒక హాఫ్ మినిట్ ఇది ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగానే రెడీ చేసుకున్న కుక్ చేసుకున్న ఫుడ్‌ని కూడా రైస్‌ని ఇందులో వేసేసుకుంటే అంతే అండి. ఎంతో హాట్‌గా స్ట్రీట్ స్టైల్ టేస్ట్‌తో గోబీ ఫ్రైడ్ రైస్ అయితే అయిపోతుంది. స్టవ్ ఆపేసుకొని ఫైనల్‌గా సన్నగా కట్ చేసుకున్న స్ప్రింగ్ ఆనియన్స్, కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుందండి. సింపుల్‌గా ఉంది కదా రెసిపీ. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీ ఫీడ్‌బ్యాక్‌ని షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ మీ దాకా రావాలంటే కనిపిస్తున్న బెల్ ఐకాన్‌ని ఆన్ చేయండి. వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకొక మంచి సింపుల్ రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై. థాంక్స్ ఫర్ వాచింగ్.